ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం అమ్మకి. మరొక కీర్తన పాడే ముందుగా మరి ఈరోజు ఒక్కసారి ఆ ఆనంద రససుందరి మనకి ప్రబోధ్ గారి ద్వారా మన జీవితాల్లో ఈ క్షణం నుంచి మరింత ఆనందాన్ని అందించడానికి ఆ జగన్మాతని ఆహ్వానిస్తూ మరి ఈ కీర్తన నా కుమార్తె ఈ రోజు నుంచే గుడాకేశాల్లో జాయిన్ అయింది. తన ద్వారా విన్న తర్వాత మళ్ళీ శ్రీజామతో మనం ఆ కీర్తనలోకి వెళ్దాం. ఆనంద రససుందరి అంటూ ఈ కీర్తనతో మనం అమ్మవారిని కూడా సరస్వతి దేవిని ఆవాహనం చేసుకుందాం. హలో, ఆనంద రససుందరి బ్రహ్మానంద రససుందరి
ఆనందరస సుందరి నిత్యానందరస సుందరి ఆనందరస సుందరి పాదకాంత్రుడు వీడు వేదాంత కవి నేడు పేదనైతేనేమి ఏదో నీ దయ చాలు పాదకాంత్రుడు వీడు వేదాంత కవి నేడు పేదనైతేనేమి ఏదో నీ దయ చాలు భూత భవిష్యత్ వర్తమానముల పోషించదవు ఘోషించదవు భూత భవిష్యత్ వర్తమానముల పోషించదవు ఘోషించదవు నన్ను గన్న నిన్ను ఎన్న తరమా నన్ను గన్న నిన్ను ఎన్న తరమా విజయంకరి అభయంకరి శివశంకరి పరమేశ్వరి ఆనందరస సుందరి నిత్యానందరస సుందరి ఆనందరస సుందరి బ్రహ్మానందరస సుందరి ఆనందరస సుందరి థ్యాంక్ యూ మరొక మంచి కీర్తన శ్రీజమ్మ గారితో వినే ముందు 2 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మానిటర్ అయినా 2 నిమిషాలు అందరూ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఒక గుడాకేశాలో మాత్రమే సత్యం. ఏమిటయ్యా అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. మైండ్ని ఆఫ్ ఆన్ చేసుకునేది ఒక్క గుడాకేశాలో మాత్రమే సాధ్యం. 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. చివరి 1 నిమిషం.
మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లతో ఈ గుడాకేశ ధ్యానాన్ని మరింత బలపరుచుకుందాం. అందరం గట్టిగా క్లాప్స్తో. థ్యాంక్ యూ. మరొక మంచి కీర్తన శ్రీజమ్మతో వినే ముందు ఈ డ్రెస్ బాగుందని అది విషయం ఏంటంటే 15 రోజులైంది నేను ఇంటి దగ్గర బయలుదేరి ప్రోగ్రాములకి. 15 రోజుల నుంచి ఎక్కువకట్టు 15 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదు. సరే ఈరోజు నా భార్యని నా కూతురిని కూడా భీమవరం నుంచి రప్పించాను గురువుగారి ఆశీర్వచనం కోసం, గుడాకేశలో జాయిన్ చేయడం కోసం. నేను అనుకున్నాను ఏమన్నా అక్షంతలు వేస్తుందేమో, 15 రోజులైంది ఇల్లు ఇడిచిపెట్టి నువ్వు వెళ్ళి అని చెప్పి అనుకుంటే ఈ డ్రెస్ కొని పట్టుకొచ్చింది వేళ వేసుకోమని. నేను యాక్చువల్గా ఏదో డ్రెస్ కొనుక్కుని వచ్చాను, ఇక్కడ మామూలుగా వేసుకున్నాను కాషాయం ఏదో ఉంటే గోల్డ్ స్పాట్ది. నిజంగా అది వేసుకుని ఉంటే గురుగారి డ్రెస్సు నా డ్రెస్సు ఒకటవును. దానికి ముందు తెలిసినట్టుంది నా భార్యకి, ఈ డ్రెస్ కొనుక్కో చేయమంటే ఇది తీరా చూస్తే ఇదేమో లంగాలా ఉంది. ఎప్పుడు అలవాట్లేదు నాకు. ఇదేమో బత్తంలన్నీ ఇక్కడున్నాయి, నాకు ఇక్కడ ఉంటాయి బటన్స్. అయినా వేసుకోండి బాగుంటుందని ఫోటో తీసి నన్ను డెకరేట్ చేసి పంపింది నా భార్య. తనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుడాకేశ దేన్నైనా సాధించవచ్చు. నేను గుడాకేశ ధ్యానం చేయడం వల్ల చక్కగా ఈ డ్రెస్ నా భార్య తిట్టకుండా డ్రెస్ పట్టుకొచ్చింది. ఇది కూడా ఒక మెరాకిలే కదా. థ్యాంక్ యూ. శ్రీజమ్మ చేత ఒక కీర్తన విందాం. రంజని రాగమాలిక. ఒక 4 రాగాలు కలిసి ఈ రాగమాలిక ఉంటుందండి. రంజని రాగం, శ్రీరంజని, మేఘరంజని, జనరంజని. रंजनी मृदु पंकजलोचनी, रंजनी मृदु पंकजलोचनी, रंजनी मृदु पंकजलोचनी,
निरञ्जनी मृदु पङ्कजलोचनी रञ्जनी मृदु पङ्कजलोचनी रञ्जनी मृदु पङ्कजलोचनी रञ्जनी मृदु पङ्कजलोचनी सरि ग सरि ग म ग स सा स नि र नि नि र म ग म ग स मंजु भाषिणी मंजु भाषिणी मनोलासिनी मंजु भाषिणी मनोलासिनी मंजु भाषिणी रंजनी श्री रंजनी रंजनी श्री रंजनी सनि द मगरे गम्मा मनि राम मगरे सरि ग गम गरे सनि र नि सरि ग सा सनि र सा सरि ग म र सा सा सनि र नि नि र म ग म ग सा सरि ग सा सनि र सा सरि ग म र सा सा सनि र नि नि र म ग म ग सा सा म ग न विनोदिनी अम्ब सा म ग न विनोदिनी अम्ब सा म ग न विनोदिनी शशांक बदनी मारजननी सामगान विनोदिनी शशांक बदनी मारजननी मेघ रंजनी मेघ रंजनी सामगान विनोदिनी शशांक बदनी मारजननी मेघ रंजनी मेघ रंजनी निसा नि सा नि नि मम नि नि मानि मम नि नि मम गगरे सा नि सा नि सा नि नि मम नि नि मानि मम नि नि मम गगरे सा नि द मगरे गम मनि राम मगरे सरि ग गम गरे सनि र नि सरि ग सा सनि र सा सरि ग म र सा सा सनि र नि नि र म ग म ग सा सरि ग सा सनि र सा सरि ग म र सा सा सनि र नि नि र म ग म ग सा पामर जनपालिनी शूलिनी पामर जनपालिनी शूलिनी पाप विमोचनी पावनी अम्बरजनी जनरंजनी पामर जनपालिनी शूलिनी पाप विमोचनी पावनी रंजनी जनरंजनी पप मरे गम पमरे गम प नि सद प सद प द प मरे नि सा नि नि स स नि नि मम नि नि मानि मम नि नि मम ग ग रे सा नि सा नि नि स स नि नि मम नि नि मानि मम नि नि मम ग ग
సని ద మగరి గ మని ద మగరి సరి గ మగరి సని ద సరి గ స సరి ద స సరి గ మ ద స సా సని ద ని ని ర మ గ మ గ స సరి గ స సరి ద స సరి గ మ ద స సా సని ద ని ని ర మ గ మ గ సా సని ద ని ని ర మ గ మ గ సా సని ద ని ని ర మ గ మ గ రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. శాస్త్రం నేర్చుకుని ఉంటే ఏ రాగాన్నైనా అవలీలగా పాడొచ్చు, అలా నిరూపిస్తుంది మా అమ్మ శ్రీజమ్మ. ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శాస్త్రీయత విన్నాం కనుక ఒక వెస్ట్రన్ వేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఇందాక నన్ను కార్యక్రమంలో ఎవరో లోపలికి రాగానే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూసి ఒక మంచి పాట అడిగారు. ఊ అంటావా, మరి ఏమంటాం అనేది నాకు ఇంకా అర్థం అవ్వలేదు. దాని సంగతి మనం లింగోద్భవం అయిన తర్వాత చూద్దాం. మరి ఒక గొప్ప పాట ఈ మధ్యకాలంలో ఏ సెల్ ఫోన్లో చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా శివనామం అనగానే ఆ పాట వింటున్నారు. మరి ఆ పాట పాడడానికి దుర్గా మేడం, గురుగారికి కొద్ది రోజుల క్రితమే సుశీల మేడం గారి ఇంట్లో షిరిడి సాయి కార్యక్రమానికి పరిచయమై ఆ రోజు నుంచి గుడాకేశాకి ప్రచారానికి మాతో ఉంటున్నారు. ఆ మేడం ద్వారా ఓ పాట విందాం. శివ
శంభు Say loudly. శివ మహాదేవా శంభు శంభు శివ హర హర శంభు శంభు శివ మహాదేవా శంభు శంభు శివ మహాదేవా. థ్యాంక్ యూ. సూపర్ మేడం, సూపర్ సూపర్. ఒక్కసారి హర హర మహాదేవా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరైతే మనందరి ముందు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి సాంగ్స్ పాడుతున్నారో ఓన్లీ మన ధ్యానం ప్రోగ్రామ్స్కి మాత్రమే కాదు, దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. మీరు చూసారు ఈ సాంగ్ మనం విన్నప్పుడు ఆ మ్యూజిక్ ఎంత క్లారిటీగా ఎంత బాగా వచ్చిందో, ఇక్కడ కూడా వాళ్ళు అంతే ప్రొఫెషనల్గా ఇచ్చారు అంటే ఎంత వాళ్ళు ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. సో క్లారిటీ, ధ్యానం చేస్తే ఎక్స్పర్ట్స్ అయిపోతారు. సో ఎక్స్పర్ట్స్ నిజంగా నాకు నేను స్టార్టింగ్ మీరు ట్రాక్ ప్లే చేశారేమో అనుకున్నా, మరి ఇక్కడ చూస్తే మీరు నిజంగానే ప్లే చేస్తున్నారు. తేడా తెలియలేదు సార్ నాకు అసలు. థ్యాంక్ యూ. కార్యక్రమంలో ప్రదీప్ అనిరుద్ధ్ గారిని మనందరం కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించి కొన్ని నిమిషాలు వారి ద్వారా అమృతవాక్కుని అందరూ ఎదురు చూస్తున్నాం. కొద్ది రోజులుగా ఆత్మదీపో భవ అంటూ, అలాగే లీడర్షిప్ అంటూ ఆ విషయాలు 90 సంవత్సరాల వాళ్ళకు కూడా అర్థమవునట్లుగా ఎప్పుడు వినలేదని అన్నట్లుగా ఆయన వాక్కు అమృత వాక్కు వస్తోంది. మనందరం ఎంజాయ్ చేస్తున్నాం, ఎన్లైటన్మెంట్ అవుతున్నాం. మరి ఒక్కసారి ప్రదీప్ గారిని వచ్చి కొన్ని నిమిషాలు మనందరికీ వారి వాక్కుని పంచవలసిందిగా మనవి చేస్తూ లైట్గా మానిటర్ పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్, పిప్పల సార్. ఇక్కడ విచ్చేసిన గుడాకేశ సాధకులందరికీ, 2 రకాల గుడాకేశ సాధకులు ఉన్నారు. ఒకటి ఆల్రెడీ గుడాకేశ సాధన చేసే సాధకులు ఉన్నారు, 2 గుడాకేశ సాధన చేయబోయే సాధకులు ఉన్నారు. ఇద్దరికి ఒకసారి అంటే 2 రకాల వారికి ఒకసారి కరతాళ ధ్వనులు. ప్రబోధ్ సార్ అడుగుతున్నారు, గుడాకేశ అంటే అందరికీ తెలుసా అని అడిగారు. తెలుసా? తెలిసిన వాళ్ళ చేతులు లేపండి. గుడాకేశ అంటే, గుడాకేశ అంటే తెలియని వాళ్ళ చేతులు లేపండి. తెలియని వాళ్ళు ఒకసారి తెలియని వాళ్ళందరికీ చప్పట్లు కొడదాం. ఎందుకంటే గుడాకేశ అంటే తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. గుడాకేశ అంటే గుడాక ప్లస్ ఈశ, నిద్రను జయించినవాడు, నిద్రకు ఈశ్వరుడు. దేనికి ఈశ్వరుడు? నిద్రకు ఈశ్వరుడు. నిద్రను జయించినవాడు గుడాకేశుడు. సో ఈరోజు మనం శివరాత్రి నాడే జాగరణ కాదు, ప్రతిరోజు జాగరణ చేయాలి. మెలకుగా ఉండి కాదు, ధ్యానంతో జాగరణ చేయాలి. ఎరుకతో ధ్యానంతో జాగరణ చేయాలి. అదే గుడాకేశ. చప్పట్లు కొట్టచ్చు. 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి యోగి కులంలో ఉంటారు, 2 రోగి కులంలో ఉంటారు. మీరు యోగి కులంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, రోగి కులంలో ఉంటే అనారోగ్యంగా ఉంటారు. గుడాకేశ అంటే యోగి కులంలో ఉన్నవాళ్ళు గుడాకేశ. గుడాకేశ ధ్యాన సాధన లేదు అంటే వాళ్ళు రోగి కులంలో ఉన్నట్టు. మరి ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోవాలి? పరమశివుడిని గుర్తు చేసుకోవాలి. దిస్ ఈజ్ శివాస్ డే. ఈరోజు ఆ మహాశివుడి శివరాత్రి మహోత్సవ వేడుకల్లో మనం ఉన్నాం. మరి మహాశివుడి నుంచి ఏం నేర్చుకోవాలయ్యా అంటే, ఆయన మీరు ఎప్పుడైనా పడుకోవడం చూసారా? ఏ ఫోటోలను పడుకుని ఉన్నారు? ఆయన పడుకుని లేరు. ఆయన ఏం చేస్తారు? చేస్తే నాట్యం చేస్తారు, లేకపోతే ధ్యానం చేస్తారు. సో ఒకసారి ఆ మహాశివుడికి ఒకసారి మనం గట్టిగా కరతాళ ధ్వనులతో
అందరూ అనుకుంటారు మహాశివుడు కైలాసంలో ఉన్నాడు అనుకుంటారు. అవునా? కైలాస కొండలు నేను వెళ్ళొచ్చాను. అయితే అంతా వెతికితే నాకేమర్థమైందంటే మహాశివుడు ఎక్కడో కైలాస పర్వతాల్లో లేడు, మనందరిలోనూ ఆ మహాశివుడు ఉన్నాడు. మహాదేవుడు ఎక్కడున్నాడంటే హర్ హర్ మహాదేవ్, హర్ హర్ आदमी में महादेव, हर हर औरत में महादेव, हर एक व्यक्ति के अंदर महादेव है. ప్రతి ఒక్కరి లోపల మహాదేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరి లోపల ఉన్న మహాదేవుడికి గట్టిగా చెప్పండి కొడదాం. మరి ఆ ప్రతి ఒక్కరి లోపల ఉన్న మహాదేవుడు బయటికి రావాలి అంటే, సార్ మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆయన చేసింది చేయాలి, అప్పుడు మనం మహాదేవులం అవుతాం. ఆయన చేసింది గుడాకేశ సాధన. ఏం సాధన? గుడాకేశ సాధన. ఆ ఆదియోగి పరమశివుడు గుడాకేశ సాధన చేశారు. తర్వాత మనకి శ్రీకృష్ణుల వారు ఉన్నారు, ఆయన గుడాకేశ సాధన చేశారు. అర్జునుల వారు ఉన్నారు, ఆయన గుడాకేశ సాధన చేశారు. హనుమంతుల వారు ఉన్నారు, ఆయన గుడాకేశ సాధన చేశారు. కలియుగంలో ఈరోజు మన దగ్గర ప్రబోధ్ గారు ఉన్నారు, ఆయన గుడాకేశ సాధన చేసి మనందరికీ ఒక డైరెక్షన్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఆయన. మరి ఈరోజు ఇంత చక్కగా గుడాకేశ సాధకుల మధ్య ఈ సమయం స్పెండ్ చేసుకునేందుకు ఎంచుకున్న మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. మామూలు ఎన్విరాన్మెంట్ కాదు, అద్భుతమైన సంగీతంతో ఓలలాడించేందుకు మరి అపర సంగీత యోగి పిప్పల ప్రసాద్ గారు మన చెందుతున్నారు. ఈరోజు ఆయన 14-15 ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ప్లే చేయబోతున్నారు. ఒకసారి గట్టిగా పిప్పల ప్రసాద్ గారికి 40 సంవత్సరాలు స్టేజ్ ప్రోగ్రామ్స్, పత్రి గారితో 20 సంవత్సరాలు ఆ సంగీతము ధ్యానము కలిపి ప్రజలకి అందించడము. మరి అది పిప్పల ప్రసాద్ గారు. మరి గుడాకేశ సాధన అంటూ ప్రబోధ్ గారు అందరికీ చెప్పడం స్టార్ట్ చేశారు. దానికి సంగీతాన్ని జోడించారు శ్రీజ మేడం. మరి శ్రీజ మేడం చక్కటి సాంగ్స్ ఆవిడే రాసి, ఆవిడే ట్యూన్ కట్టి, ఆవిడే పాడి మరి ఈరోజు కూడా ఇక్కడ తన పాటను మనకి మధురంగా అందిస్తున్నారు. మరి అలాగే ఇక్కడున్న గుడాకేశ హిందీ సాంగ్ పాడిన విజయ్ గోపాల్ గారికి కూడా మనం ఈ సమయంలో ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒకసారి విజయ్ గోపాల్ గారు నుంచోవాలి. శ్రీజ మేడం గారి బ్రదర్ విజయ్ గోపాల్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి మనం అలా ముందుకు వెళ్తూ ఉందాం, మధ్య మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ ఉందాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మనము కంప్లీట్గా శివతత్వంతో కనెక్ట్ అవుదాం. ఒక 1 minute ధ్యాన స్థితిలో ఉందాము. 5 4 3 2 శివునితో కనెక్ట్ అవుతూ 1 0. ఇంకొక నిమిషము ధ్యానము కూర్చొని చేయాలంటే కూర్చొని చేయండి. ఎవరికైనా కొంచెం ఒకసారి నుంచుని రిలాక్స్గా స్ట్రెచ్ చేసుకుని కూర్చోవాలంటే స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఒక 1 minute నుంచోవాలనుకున్న వాళ్ళు నుంచుని చేయొచ్చు, కూర్చుని అనుకున్న కూర్చుని కంటిన్యూ చేయొచ్చు. మరి శివరాత్రి యొక్క మహాపర్వదినం యొక్క దివ్యత్వాన్ని మనలో మనం కనెక్ట్ అవుతూ 5 4 ఆనందంగా 3 శ్వాసను గమనిస్తున్నాం. శరీరము రిలాక్స్ చేసుకుంటూ చక్కటి చిరునవ్వుతో 2 1 0. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా కళ్ళు తెరవచ్చు. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం.
గుడాకేశలో ప్రబోధ్ గారు ఏంటంటే అందరికీ 1 minute మెడిటేషన్ నేర్పిస్తారు. 30 seconds మెడిటేషన్ కూడా నేర్పించారు. మీ దగ్గర 30 seconds ఉంటే చాలు, ధ్యాన స్థితిలోకి అలా వెళ్ళి రిలాక్స్ అయిపోయి బయటికి రావచ్చు. అయితే అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి అన్నది కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఓకే సార్, మీరే పాడతారా స్టేజ్ మీద? ఏమేం పాడలేమా, పాడకూడదా అని ఎవరికన్నా ఉందా? ఉంది కదా. అందరూ ఒకసారి చెప్పండి, ఓం నమ శివాయ. సౌండ్ సరిపోలేదు నాకు. గోవిందా. ఓ ఇది బాగుంది, 3 అక్షరాలు కదా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామి మహారాజ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన శాకాహార జగత్తు గురించి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చి మరుసటి రోజున ఒక గొప్ప పాట అందించాడు. ఆ పాట నేను పాడతాను, మీరు అందరూ నాతో పాటు పాడాలి. ఓకేనా? ఎవరు మాట్లాడలేదు. ఓకేనా? ఉన్నది ఒకడే శివుడేగా, గట్టిగా పాడాలి నాభిలోంచి. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నా జఠరాగ్నియ తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని, వెలుపల విచ్చిన వెలుగే అందరిలో జఠరాగ్ని కదా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నింగి నీరు నేలయును ఉన్నవి నాలో వెలుపలను, భూతములైదును శివుడనగా, అశివము నాలో కలదేది, అశివము నాలో కలదేది, హరియును బ్రహ్మయు శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా, హరియును బ్రహ్ముడే శివుడే శివుడేగా. అసలైన గుడాకేశ తత్వం ఇప్పుడు వచ్చింది చూడండి. నాలో శివుడని అననేలా, నేనై ఉన్నది శివుడేగా, నాలో శివుడని అననేలా, నాలో శివుడని అననేలా, నేనై ఉన్నది శివుడేగా, నేనై అన్నది శివుడేగా, నేను నీవు అన్నియునై
ఉన్నది గుడాకేశ శివుడేగా, ఉన్నది ఒక్కడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గట్టిగా గట్టిగా ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై గుడాకేష్, జై గుడాకేష్. మీరు జై జై గుడాకేష్ అన్నారు. జై గుడాకేష్, జై గుడాకేష్, జై గుడాకేష్, జై గుడాకేష్, జై గుడాకేష్, జై గుడాకేష్, జై గుడాకేష్. మరొక చక్కని కీర్తన శ్రీజమ్మతో విందాం, మళ్ళీ మనం కార్యక్రమంలోకి వెళదాం. ఒకసారి పిప్పల్ ప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొడతాం. మనందరితో పాట పాడిచ్చారు, మొత్తం మీద అందరినీ సింగర్స్ చేసేసారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు శ్రీజమ్మ గారు. ఇవ్వనా దాంతో పాడతారా? మీరు ఏదో కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మేషన్ ఉండాలి. హలో, నెక్స్ట్ సాంగ్ భో శంభో పాడబోతున్నామండి. నాతో పాటు సమీరజ నా స్టూడెంట్ అండి, తను కూడా వచ్చింది. సో ఫస్ట్ ఒక శివ స్తోత్రంతో స్టార్ట్ చేసి పాటలోకి వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తమ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వాద్యాయ చ దుర్వేద్యాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.
शम्भो स्वयम्भो भो शम्भो शिव 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 शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका भो शम्भो शिव शम्भो स्वयम्भो शम्भो शिव शम्भो स्वयम्भो निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपंच रहिता निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपंच रहिता निज गुण निहित नितानंदा निज गुण निहित नितानंदा आनंद अतिशय अक्षय लिंगा आनंद अतिशय अक्षय लिंगा शम्भो शिव शम्भो स्वयम्भो शम्भो शिव शम्भो स्वयम्भो धिमि धिमि गिट तक तोम तोम तरी गिट गिट तो धिमि धिमि गिट तक तोम तरी गिट तक तो मतंग मुनिवर मंडित ईशा मतंग मुनिवर मंडित ईशा सर्व दिगंबर वेष्टित वेश मतंग मुनिवर मंडित ईशा सर्व दिगंबर वेष्टित वेश नित्य निरंतर नित्य नटेश नित्य निरंतर नित्य नटेश ईशा सभेशा सर्वेशा शम्भो शिव शम्भो स्वयम्भो 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 शिव शम्भो स्वयम्भो शिव शम्भो स्वयम्भो शिव शम्भो स्वयम्भो ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనం. ఇంకొక 8 నిమిషాల్లో లింగోద్భవ సమయం అవుతోంది. చక్కని శివనామంతో మనం ఆ సమయాన్ని వినియోగించుకునే ముందు మరొక 2 మాటలు
ప్రదీప్ సార్ ద్వారా తీసుకుందాం. ఎక్కువ కట్టం ఇది. ఫ్రెండ్స్, 12కి దగ్గరగా ఉన్నాము. ఎంతమందికి ధ్యానం చేయడం తెలియదు? చేతులు లేపండి. ధ్యానం ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే. ధ్యానం ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వండర్ఫుల్. అయితే ఇక్కడ 2 రకాలు లేరు, 3 కేటగిరీలో ఉన్నారు. అందరూ చేతులు లేపలేదు. ఒకరేమో ధ్యానం ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, 2వ రకం తెలియని వాళ్ళు ఉన్నారు, 3వ రకం వాళ్ళని గోపీలు అంటారు. గోపి అంటే తెలుసా? గోడ మీద పిల్లులు అన్నట్టు. అంటే అటు కాదు ఇటు కాదు, మధ్యలో. సో ఇప్పుడు గోపీలు ఎవరు ఉండొద్దు దయచేసి. ధ్యానం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. ధ్యానం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధ్యానం ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఇప్పుడు లేపారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి కొత్త వాళ్ళకి మరొకసారి గట్టిగా చెప్పండి కొడదాం. ధ్యానం చాలా సులువండి. 30 సెకండ్స్లో 30 క్షణాల్లో నేర్చుకోవచ్చు ఎలా చేయాలి. కళ్ళు మూసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, అంతే. ఇదే ధ్యానం. కళ్ళు తెరిచేప్పుడు మీ చేతులు కళ్ళపై పెట్టుకుని మెల్లిమెల్లిగా కళ్ళు తెరవండి. ఓకే. సో ఇక్కడి నుంచి మీ ధ్యాన ప్రయాణం ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఈరోజు కొత్తగా ధ్యాన ప్రయాణం చేస్తున్న ఈ కొత్త ధ్యానులకు మనం మరొకసారి గట్టిగా చెప్పండి కొడదాం. శివరాత్రి నాడు వారి జీవితంలో ఒక గొప్ప మలుపు. బ్రాహ్మణులని ద్విజన్ములు అని అంటారు. ద్విజన్ముడు అంటే 2 జన్మలు కలిగిన వాడు. జన్యం వెయ్యక మునుపు జన్మ ఒకటి, జన్యం వేసిన తర్వాత జన్మ ఒకటి. కానీ విషయం ఏంటంటే ధ్యానం తెలియక ముందు జన్మ ఒకటి, ధ్యానం తెలిసిన తర్వాత జన్మ ఒకటి. ఈ కొత్తగా జన్మ స్టార్ట్ చేసిన ఈ కొత్త ధ్యానులందరికీ మరొక జన్మ ఉందండి. ధ్యానం తెలిసిన వాళ్ళు గుడాకేశ ధ్యానం చేస్తే ఇది మరొక ఉన్నతమైన జన్మ ఇది. సో ఒకే జన్మలో మీకు 3 జన్మల ఆఫర్ ఉంది. కావలసిన వాళ్ళు కావలసినంత తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, పిప్పల ప్రసాద్ గారిని చాలా ప్లేసెస్కి పిలుస్తుంటారు. మెయిన్ ఏంటంటే పిప్పల ప్రసాద్ గారు పిప్పల ప్రసాద్ గారు ఆ శివతాండవ స్తోత్రం పాడుతుంటే అది చూడాలని, ఆ పాడుతుంటే వచ్చే వైబ్రేషన్స్ ని అనుభవించాలని చాలా మంది ఉవ్విల్లూరుతుంటారు. అది శివరాత్రి నాడు మనకి టైం ఇచ్చారు ఆయన. ఆయన స్కెడ్యూల్ ఎంత బిజీ ఉందంటే నిన్న కొత్తగూడెంలో 2 ప్రోగ్రామ్స్, కొత్తగూడెము ఆ చుట్టుపక్కల. కొత్తగూడెం ఎక్కడ, ఈరోజు మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ అంతా డే అంతా అచ్చంపేటలో ప్రోగ్రామ్. కొత్తగూడెం ఎక్కడ, అచ్చంపేట ఎక్కడ. అచ్చంపేట నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు నైట్ అంతా ఇక్కడ ప్రోగ్రాంలో ఉన్నారు. అంతకుముందు రోజు మళ్ళీ ప్రోగ్రామ్ హైదరాబాద్లో, అంతకుముందు రోజు మళ్ళీ భీమవరం నుంచి వచ్చారు. సో ఇలా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్లో ఉన్నారు. ఆ భీమవరంలో కూడా ప్రతిరోజు, ఏ రోజు ఖాళీ లేదు. నాకు ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంటాను. ఏ రోజు అడిగినా ప్రోగ్రామ్. అది 1 డే వర్క్షాప్స్ అండ్ మ్యూజిక్ మెడిటేషన్ 2 కూడా. అంత బిజీ సమయంలో కూడా ఈరోజు మనతో ఉన్నందుకు ఒకసారి హృదయపూర్వకంగా పిప్పల ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. మరి ఇక్కడున్న ఈ సహచర కళాకారులు ఏం తక్కువ కాదు. వారి పరిచయం నాకు వ్యక్తిగతంగా లేదు, కానీ పిప్పల ప్రసాద్ గారి మాటల్లో చెప్పారు వారు కూడా ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగిన మహా విద్వాంసులని. మరి వారికి కూడా ఈరోజు శివరాత్రి నాడు మనతో ఉన్నందుకు వారికి కూడా కరతాళ ధ్వనులతో మనం మన హర్షాతిరేకాన్ని తెలియజేద్దాం. ఇంకా నేను మీకు పిప్పల ప్రసాద్ గారి శివతాండవ స్తోత్రం మధ్యలో ఇంకా ఎక్కువసేపు ఉన్నాను కాబట్టి ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అవకాశం ఉంటే
చాలామంది కళ్ళు మూసుకుని వింటారు, ఓకే. కానీ పిప్పల ప్రసాద్ గారు పాడుతుంటే అది మీరు చూస్తూ కూడా వినొచ్చు. చూస్తూ వింటే నాకు చాలా వైబ్రేషన్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఆ కైలాసంలో శివుడు ఎక్కడో లేడు, మన ముందే వచ్చి ఆ నాట్యం చేస్తున్నాడు అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. పిప్పల ప్రసాద్ గారు పాడుతుంటే ఆ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవ్వచ్చు. ఆ వైబ్రేషన్స్ని పూర్తిగా ఆస్వాదించండి, సంపూర్ణంగా ఆస్వాదించండి. 1 minute మెడిటేషన్ చేద్దాం. చక్కని టిబెట్ ఇన్స్ట్రుమెంట్తో ఆజ్ఞాచక్రం మరింత ఉత్తేజపరుచుకుందాం. ఒక్క నిమిషం ధ్యానం. అందరూ కళ్ళు మూసుకుందాం. అలాగే కళ్ళు మూసుకొని ఈ లింగోద్భవ సమయాన్ని మరింత జాగరూకతతో ఆ పరమేశ్వరుని యొక్క ఎనర్జీలో మనం ముందుకెళ్దాం. సార్ చెప్పినట్లు మేము కళ్ళు తెరిచి ఆ ఎనర్జీని తీసుకోగలం. గుడాకేశాల్లో చాలామందికి ఓపెన్ ఐస్ మెడిటేషన్ అలవాటు ఉంది. అలా అనుకున్నటువంటి వారు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ
पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय तस्मै नकाराय मकाराय शिकाराय वकाराय यकाराय नमः शिवाय हर हर महादेव शंभो शंकर जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय डमड्डमड्डमड्ड निन्ननादवड्डमर्वय चकार चण्ड ताण्डवं दनोतु नः शिवः शिवः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्ब निर्जरि विलोल बीचवल्लरी विराजमानमूर्धनि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय दगद्दगद्दगज्ज्वलल्ललाट पट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रदक्षिणं मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुर सुरदिगन्त सन्तति प्रमोदमान मानसे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद्दगम्बरे मनो विनोद मेधु वस्तुनि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जटाभुजङ्ग मङ्गलस्वरत्वणामणि प्रभक्कदम्ब कुङ्कुमद्रव प्रवल्विदिग्वधू मुखे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मदान्ध सिन्दूरस्वरत्तगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं विभर्तुभूतभर्तरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सहस्रलोचन भ्रुवच्छु शेषलेखशेखरे मृदुवधूल धोरणी विदूसराग्निपीठभो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय भुजङ्गराजमालया निबद्ध जटाचूटकः श्रीहैचिराय जायत चकोरबन्धुशेखरः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ललाटजत्परज्वल धनञ्जय स्वलिङ्गवानि वीरपञ्चसायिकं समन्यलिङ्गनायकम् ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सुधामयूकलेकया विराजमान शेखर महाकपालि सम्पदे शिरोजगारमस्तु नः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कराळबालभट्टिगद्दगद्दगद्दगज्वलद्धनञ्जयादरि कृतप्रचण्ड पञ्चसायुके ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय धराधरेन्द्र नन्दिनी कुजाग्रचित्रवक्त्रक प्रगल्भनैकशिल्पिनि त्रिलोचने मतिर्ममः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नवीन मेघमण्डली निरुद्ध दुर्धरस्वरादुहो निशीदनि समप्रबन्धबन्धकन्दरः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कलानिधीन बन्धुरै श्रियै जगद्गुरन्धरानिलिम्पनिर्जरि तरोसलोतकृत्य सिन्धुरः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय प्रफुल्ल नीलपङ्कज प्रपञ्चकाळि मच्चटा विडम्बिघण्टकन्धरारति प्रबन्धकन्दरम् ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय स्मरिच्चदं पुरच्चिदं भवच्चिदं मगच्चिदं गजच्चिदान्तकच्चिदं तमन्तकच्चिदं भजे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम सर्वमङ्गलाकलाकदम्ब मञ्जरि रसप्रवाहणामधुर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मकान्तकं गजान्तकान्तकं तमन्तकान्तकं भजे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः पूजावसावसमये दशवक्त्रगीतं यस्यम्बभोजनमिदं पठति प्रदोषे तस्य श्रीरामृतगजयुक्तसुरङ्गयुक्तां लक्ष्मी सदैव सुमगिं प्रददाति शम्भुः हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव सोमेश्वराय नमः शिवाय भीमेश्वराय नमः शिवाय
విశ్వేశ్వరాయ నమ శివాయ, సాయీశ్వరాయ నమ శివాయ, సర్వేశ్వరాయ నమ శివాయ, అమరలింగేశ్వరాయ నమ శివాయ, ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? లైవ్ గురువు మన ముందుండగా ఆయనతో కలిసి లింగోద్భవ సమయంలో శివనామం ఉచ్చరించేటటువంటి ఆ అదృష్టం నేచర్ మనందరికి ఇచ్చింది. ఒక్కసారి వినియోగించుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పిప్పల్ ప్రసాద్ గారికి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా సాక్షాత్తు శివుడిని చూసినట్టు అనిపించింది. మీరు ఆ శంఖం మోదినప్పుడు ఇంకా అసలు మా అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చాయి. గరళకంఠుడు మీ గరళంలో అమృతాన్ని పోసేసారేమో తెలియదు, కానీ ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట. నచ్చిందా అందరికీ? సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. ఈ శివరాత్రి రోజు ఇంత అద్భుతమైన పాట మా అందరి కోసం పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హర్ హర్ మహాదేవ్ అని అందరూ అనాలి. ఓకే, హర్ 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 హర్. ఆ ఫీలింగ్ పెట్టుకోండి. అంటే ప్రతి ఒక్కరూ మహాదేవుడే, ప్రతి ఒక్కరూ శివుడే. ఇప్పుడు మీరు ఎంతమందిని చూస్తున్నారు? అందరి లోపల శివుడిని చూడాలి. అందరి లోపల శివుడిని చూడండి. అసలు అద్భుతమైన ఆ శివతాండవ స్తోత్రం. రావణాసురుడు మరి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, శివుని ప్రత్యక్షం చేసుకున్నాడు. రావణాసురుడు అంటే మనం విలన్లాగా అనుకుంటాం, ఆయన లోపల కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇంత చక్కటి పాటని మనందరికీ ఇచ్చాడు. మరి ఆ గొప్ప శివభక్తుడు రాసిన పాటను ఈరోజు పిప్పల ప్రసాద్ గారు దాన్ని చక్కగా మనందరి గురించి పాడారు. ఒకసారి ఆయన గట్టిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అదృష్టం అండి ఇది, మామూలు అదృష్టం కాదు. మహాశివరాత్రి నాడు గుడాకేశ సాధకులతో పాటు ఆ గుడాకేశ సామూహిక చైతన్యంలో మీరున్నారు. కలియుగంలో ఆ గుడాకేశ సాధనను ఆనాడు భగవద్గీత చెప్పిన సమయంలో కృష్ణుడు అర్జునుడు ఉన్నారని తెలుసు, రాముడు ఉన్న సమయంలో హనుమంతుడు ఉన్నాడని తెలుసు. కానీ కలియుగంలో మనకి ప్రబోధ్ గారు మనందరికీ ఆ గుడాకేశ సాధనని మరొక్కసారి ఆ ప్రపంచానికి పరిచయం చేసి గుడాకేశ సాధకుల్ని తయారు చేస్తున్నారు. ఈ అద్భుతమైన శివరాత్రి ఆ ఆదియోగి గుడాకేశ శివుడుని, ఆ శివుణ్ణి మనందరికీ ఆ శివుడి వైబ్రేషన్స్ని పరిచయం చేశారు ఈరోజు పిప్పల ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటి నుంచి హర్ హర్ మహాదేవ్ నినాదం కాదు, ప్రతి ఒక్కరి లోపల ఆ శివుణ్ణి దర్శించుకోండి. ఈ నెక్స్ట్ జామంతా కూడా లింగోద్భవం జరిగింది, లింగం ఉద్భవించింది. మరి ఆ శివుడు ఉద్భవించాలి, మీ లోపల శివుడు రావడం కాదు, అందరి లోపల ఆ శివుడే ఉన్నాడని మీరు చూడగలగాలి, భావించాలి, దాన్ని దర్శించగలగాలి. సో ఇక్కడ కూర్చున్న ఈ కళాకారులు మామూలు కళాకారులు కాదు, చాలా గొప్ప కళ వారి లోపల ఉంది కాబట్టి ఇక్కడ రాగలిగారు. ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మామూలు మనుషులు కాదు. కొంతమంది ఆల్రెడీ గుడాకేశ సాధకులు, కొంతమంది గుడాకేశ సాధకులు కాబోతున్నారు. ఆ ఆదియోగి మహాశివుడు ఏ సాధన అయితే చేశారో ఆ సాధన చేసే సాధకుల మధ్యలో ఉన్నారు. వారందరి లోపల మీరు ఆ మహాశివుణ్ణి దర్శించండి. ఓకేనా? చూస్తున్నారా? ఆ శివుని చూస్తున్నారా? అందరి లోపల మీరు ఎవరెవరినైతే చూస్తున్నారో వారి లోపల ఆ శివుణ్ణి దర్శిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హర 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 మహాదేవ్, హర హర మహాదేవ్.
ఒకసారి అందరూ లేచి నిలబడదాం. హూ హా అనండి ఒకసారి కాళ్ళు. ఒక మంచి పాట పాడుకుందాం. ఈ పాటకి శివతత్వంలోంచి నటరాజతత్వంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మన అందరం ఒక గిన్నెలో రైస్ ఉంది, దాంట్లో కొంచెం పప్పు వేసాం. దీన్ని ఏమంటారు అని అడిగితే పప్పన్నం అంటారు. ఆ రైస్లో కొంచెం బెల్లం, పాలు, ఏదో పంచదార లేదా తేనె వేసామనుకోండి, దీన్ని ఏమంటారంటే పరవాన్నం అంటారు. కానీ ఆ రెండు తీసుకెళ్ళి ఒక శివుడి ముందు పెట్టి ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ సమునాయ స్వాహ ముదనాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ మధ్య మధ్యే పానీయం సమర్పయామి అన్నాం అనుకోండి, ఆ పప్పన్నం కాస్త ఏమవుద్ది? గట్టిగా చెప్పాలి. పరవాన్నం కాస్త ఏమవుద్ది? ప్రసాదం అవుతుంది. మరి మనం ఈరోజు ప్రబోధ్ గారి నేతృత్వంలో మనందరం మహాప్రసాదం అయిపోయాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనకి మనం. ఇంకా మహాప్రసాదం అయినటువంటి మనకి జీవితంలో రెండు లక్ష్యాలు ఉండాలి. ఒకటి, మనకు మళ్ళీ అందరినీ మహాప్రసాదంగా చేయాలి. మనం ఎప్పుడు ఆటపాటలతో జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు కాదు 36 కాయలుగా ఉండాలి. 3 పువ్వులు 36 కాయలుగా ఉండాలి. మరి మన అందరం ప్రసాదం అయిన తర్వాత ఒకసారి ఆ నటరాజ తత్వాన్ని మనందరం బహిర్గతం చేద్దాం. ఈ చక్కని పాట పాడతాను, ఎవ్వరూ మొహమాట పడొద్దు, అందరూ హాయిగా నృత్యం చేసి ఆ నటరాజస్వామి ఎనర్జీని మళ్ళీ మళ్ళీ లోకానికి మనందరం పంపుతాం. అందరూ ఎక్కువ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. గంగామయ్యా देखो दौड़ी चली है, ज्ञान सागर से मिलने दौड़ी चली है. बिग क्लाप्स కొట్టుకుంటూ భలే భలే. జై జై గుడాకేశ్, జై జై గుడాకేశ్. నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు, అరే అరే అరే
ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు గుడాకేశ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు గ్రాండ్ మాస్టర్ ప్రభోజీ తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది अरे 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 गंगा मैया देखो दौड़ी चली है ज्ञान सागर से मिलने दौड़ी चली है देश विदेशों में दौड़ी चली है ज्ञान संदेश देने चली है देश विदेशों में दौड़ी चली है ज्ञान संदेश जगे चली है तल्ली गोदावरी सागिपोतुन्नादी ఈ మహారాత్రి శుభ సందర్భంగా సాగిపోతున్నది జై గుడాకే జై గుడాకే గుడాకే జై గుడాకే గుడాకే థాంక్యూ కూర్చోండి తల్లి గోదావరి సాగిపోయింది గుడాకేశ ధ్యానులు కూడా సాగిపోయారా డాన్స్లో మునిగిపోయారా ఎలా అనిపించింది పాట నేను ఇది కొన్ని వేల సార్లు విన్నా అయినా పిప్పల్ గారు పాడుతున్నారంటే ఎక్కడున్నా అలర్ట్ అవుతా నాకు చాలా ఇష్టమైన పాట మీరందరూ ఎంజాయ్ చేస్తే ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫ్రెండ్స్ ఈ తల్లి గోదావరి సాంగ్ ఎంతోమంది ధ్యానుల్ని నృత్యం చేయించింది ఎన్నో స్టేజెస్ పైన కొన్ని వేల మంది లక్షల మంది ధ్యానులు ఈ తల్లి గోదావరి సాంగ్కి నాట్యం చేశారు మరి ఆ తల్లి గోదావరి సాంగ్ మన మోహన్ గారు పిప్పల్ ప్రసాద్ గారి అబ్బాయి నాకు మంచి మిత్రుడు మరి ఆయన ద్వారా ఆ సాంగ్ ప్రపంచానికి అందింది ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం మోహన్ గారికి గట్టిగా థ్యాంక్ యూ మరి మన మధ్యలో నార్త్ నుంచి చాలామంది వచ్చారు వారికి తెలుగు తోడా తోడా హై అంతేనా కరెక్టేనా హిందీ అచ్చా హై తెలుగు తోడా తోడా హై మరి గుడాకేష్ మీద మా శ్రీజమ్మే స్వయంగా హిందీలో ఒక చక్కని పాట పాడడం జరిగింది మనం అది రిలీజ్ చేసుకున్నాం ఆ పాటని ఒక్కసారి నార్త్ ఇండియన్స్ కోసం మనం ఆ పాటను ఒక్కసారి పాడుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్ మరి ఒక 1 minute మెడిటేషన్ చేద్దాము మెడిటేషన్ అంటే ఇప్పటివరకు మరి తెలుసుకున్నాం కదా కళ్ళు మూసుకోవడం చిరునవ్వుతో వేల్లో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నమాట ఓకే ఈ పద్ధతిని ధ్యానం అంటారు అది చేస్తూ చేస్తుండగా ఆలోచనలు కట్ అయిపోతుంటాయి అది ఆటోమేటిక్గా వస్తుంది కళ్ళు మూసుకుందాం మరి శివరాత్రి నాడు దివ్యత్వంతో 1 minute మెడిటేషన్ చేద్దాం శివత్వంతో అందరిలో ఉన్న శివుడుని కనెక్ట్ అవుతూ మనలోన ఉన్న శివునితో కూడా కనెక్ట్ అవుతూ లాస్ట్ 30 seconds చిరునవ్వుతో శివుడు యొక్క చెప్పిన
సూత్రాలు ధ్యానం చేయండి. ఆనంద తాండవం చేయండి. ఆనందంగా అప్పుడప్పుడు డ్యాన్స్ చేయాలి, ధ్యానం చేయాలి. లాస్ట్ 20 సెకండ్స్. శ్రద్ధగా. బయట నుంచి ఎన్నో శబ్దాలు వస్తున్నాయి, పిల్లలు మాట్లాడుతున్నారు, ఏదైనా కానీ ఏమైనా ఎటువంటి శబ్దం వచ్చినా శివుడి యొక్క ధ్యాన నిశ్చలత ఎలా అయితే స్థిరంగా కదలకుండా రాయిలాగా కూర్చుని అలానే ఉన్నారో కైలాసగిరి పైన మనం కూడా ఇక్కడ ఇంకొక 10 సెకండ్లు అలాంటి శ్రద్ధతో చిరునవ్వుతో శ్వాసను గమనిస్తున్నాం. బయట నుంచి వచ్చే శబ్దాలు ఏవైనా మనకి ధ్యానం లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంటాయి. విశ్వమంతా మనకు సపోర్ట్ చేస్తుంది. శ్వాసను గమనిస్తూ ఉన్నాం. 5 4 3 2 శరీరంలో పైనుంచి కింద ఒకసారి కాళ్ళను రిలాక్స్ చేస్తూ, చేతులను రిలాక్స్ చేస్తూ, కాళ్ళను రిలాక్స్ చేస్తూ, కడుపు కూడా రిలాక్స్గా ఉంచుకుంటూ చిరునవ్వుతో 2 1 0. చక్కగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 5 4 3 2 1 0. చక్కగా క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ధ్యాన స్థితిలో ఎంతమంది నచ్చింది ధ్యానం, ఎంతమంది నచ్చింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాగుంది, ప్రశాంతంగా అనిపించిందని. అలా రోజులో అప్పుడప్పుడు 10 సెకండ్లో 30 సెకండ్లో చేస్తూ ఉండండి. రోజంతా రేపంతా కూడా మనము ఈ శివరాత్రి అన్నారు కదా, మహాశివరాత్రి. ఇప్పటి నుంచి మీరు మరి రోజంతా కూడా ధ్యాన స్థితిలో ఉండాలి. శివుడిని మోటివేషన్గా తీసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ప్రశాంతంగా అలా శ్వాసను గమనించుకుంటూ మళ్ళీ రోజంతా చక్కటి పనులు చేసుకోవాలి. రాత్రల్లా శివుడిలా కూర్చోవాలి. ఓకే. ఆ మహాశివుని యొక్క ఆ గొప్పతనం, మహాదేవుడు అంటారు. మనమందరం మహాదేవునిలా కూర్చోవాలి రాత్రల్లా ధ్యాన స్థితిలో. ఓకే, ఎంతమంది కూర్చోవడానికి ఇంట్రెస్ట్ ఉంది? కూర్చుంటారు అందరూ? వెరీ గుడ్. క్లాస్ మీ అందరికీ. మేడంకి నెక్స్ట్ సాంగ్ నుంచి మేడంకి ఇస్తుంది. అందరికీ నమస్తే. ఇక్కడ హలో, ఒకరిద్దరు సార్ మీరు పిఎస్ఎస్ మూమెంట్లో బాగా లీడింగ్లో ఉన్నారు కదా, ఖాళీ లేకుండా మళ్ళీ గుడాకేసి అంటున్నారు ఏమిటి అని అడగడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడి ద్వారా షిరిడి సాయి నామస్మరణ నేర్చుకొని 40 సంవత్సరాలుగా నా వృత్తి, నా ప్రవృత్తి సాయి నామంతో నేను జీవిస్తున్నాను. ఆ సమయంలో 2003 ఏప్రిల్ 13వ తారీఖున డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ మా భీమవరం పట్టణంలో రావడం, ఆయన పరిచయం దొరికిన తర్వాత ఏదో తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి నాకు రావడం, ఆయన ఫాలోవర్గా మారడం, నాకున్నటువంటి సంగీతంతో శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ప్రచారం చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా అంతా తిరిగాను. నేను కొన్ని వందల ప్రోగ్రాంలు చేశాను. పత్రిజీ గారు నా ప్రక్కన కూర్చొని ఫ్లూట్ వాయిస్తుంటే నేను కీబోర్డు వాయిస్తూ, ఇంకా వేరే ఆర్కెస్ట్రా వారు సార్ మృదంగ విద్వాన్ వారు కూడా కడతాలు వచ్చారు. ఎన్నోసార్లు ఆ కార్యక్రమం